కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి చేరుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి చేరుకున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చిస్తారు. రైట్, కమాండ్ కంట్రోల్ సెంటర్ కి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి చేరుకున్నారు. వాళ్ళు పలు అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రధానంగా చర్చకొచ్చే అంశాలేంటి? కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చేరుకున్నారు. ప్రధానంగా 3 అంశాల మీద చర్చించాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒకటి, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, ఏ అంశాలు చర్చించాలనేటువంటి అంశం. అయితే అసెంబ్లీ సమావేశాల్లో మరొక అంశాన్ని కూడా చర్చించాలనుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం ఇప్పటికే వచ్చింది. కొన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అవి న్యాయపరంగా నిలబడలేదు, కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థలకు వెళ్లే పరిస్థితి ప్రస్తుతం లేదు. కాబట్టి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలా, లేదంటే ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళినటువంటి తరుణంలోనే అదే తరహాలో ముందుకు వెళ్లాలా అనే దానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చించబోతున్నారు. వీటితో పాటుగా ఇటీవలనే సర్పంచ్ ఎన్నికలు కూడా జరిగాయి. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కొన్ని జిల్లాల్లో మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. కానీ ఆయా నియోజకవర్గాల్లో మంత్రుల పనితీరుకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, కొన్ని నియోజకవర్గాల్లో ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. కాబట్టి వీటన్నిటి మీద కూడా దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరగబోతున్నాయి. అవి ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లను గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి పూర్తిగా మంత్రులందరినీ కూడా సంసిద్ధం చేసేటువంటి పనిలో ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు పూర్తి స్థాయిలో బాధ్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు సమావేశం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి లోపాలు, అలాగే నెక్స్ట్ జరిగే ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సందర్భంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్ చారి.